హలో, శుభోదయం, శుభ మధ్యాహ్నం, శుభ సాయంత్రం. మీరు ఎక్కడ ఉన్నా? మేము అప్లికేషన్ను పూర్తి చేశాము. మేము వేచి ఉన్నాము. ఇప్పుడు పెద్ద తదుపరి దశకు సమయం ఆసన్నమైంది. కేవైసీ. అవును, నాకు తెలుసు. ఆ 3 అక్షరాల పదం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో పెద్ద పాస్పోర్ట్ను నింపినట్లుగా అనిపిస్తుంది. కానీ ఇది మీ ప్రవేశాన్ని అన్లాక్ చేసే బంగారు కీ. యాష్తో విజయం. కాబట్టి దానిని సున్నితంగా, సరళంగా, నిజాయితీగా, ఒక వ్యక్తి, ఒక పేరు, ఒక ఐడిగా చేద్దాం, అంతే. పే కంటే మీ కస్టమర్ను తెలుసుకోండి. కానీ మా విషయంలో, ఇది మీ పాత్రను తెలుసుకోండి లాంటిది. ఎందుకంటే నిజం ఏమిటంటే ఇది కేవలం ప్రజలు పని చేయడమే కాదు. ఇది డిజిటల్ హ్యాండ్షేక్. ఇది నేను సిద్ధంగా ఉన్నాను, నేను నిజంగా ఉన్నాను మరియు నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పే మీ ధృవీకరణ. యాష్తో విజయం అనేది ఊహించే ఆట కాదు. ఎదగడానికి సిద్ధంగా ఉన్న ధృవీకరించబడిన నాయకులకు ఒక స్థలం. కాబట్టి ఈ కక్ ఫ్రంట్ రోల్కి మా టికెట్గా భావించండి. ఇది మనందరికీ వర్తిస్తుంది. ఇప్పుడు నేను ఒక విషయానికి స్పష్టంగా చెబుతాను. మీకు ఒకే ఖాతా, ఒకే పేరు, ఒకే ఐడి, ఒకే నువ్వు కావాలి. మీరు 62 లేదా 200 మందిగా ఎలా విడిపోతారు? లేదా 300 మంది వ్యక్తులుగా, మీకు తెలుసా? మీ పేరు మైక్రోవేవ్లో పాప్కార్న్ లాగా మీరు మిమ్మల్ని గుణించలేరు. కాదు, మీ పేరు జేన్ డో అయితే సిస్టమ్ ఒక జేన్ డోని కోరుకుంటుంది. 5 బంధువులు కాదు, 3 పెంపుడు జంతువులు, మరియు నాలాగే. నా కారు కావచ్చు, నా పేరుతో లేదు. నేను నా కారును కేవైసీ కోసం పంపించలేను, ఎందుకంటే సమగ్రత కొత్త కరెన్సీ. మాతో ప్రామాణిక గుర్తింపు గురించి, మీరు మీ పేరుపై సంతకం చేసినప్పుడు, అది మీ శక్తి సంతకం, అది మీ డిజిటల్ సంతకం. ఈ కొత్త ట్రస్ట్ సిస్టంలో మీ స్థలం, ఆ స్థలంలో. కాబట్టి కేవైసీ కోసం మనకు ఏమి అవసరమో మాకు చెప్పబడుతుంది. కాబట్టి మనమందరం దానికోసం వేచి ఉంటాము. ఏమి చేయాలో స్పష్టమైన సూచనలు ఉంటాయి. మరియు మేము అవన్నీ ఓఎస్లో పొందుతాము. కాబట్టి మనం ఒకేసారి మరియు అన్నింటికీ సరిగ్గా చేద్దాం. మేము ఆమోదం పొందితే మీకు నిర్ధారణ లభిస్తుంది మరియు అది సులభం మరియు పూర్తవుతుంది. ఇప్పుడు మీ పేరు మీ పాస్కోడ్ అని గుర్తుంచుకోండి. మీ పేరు మీరే. నిజం చెప్పాలంటే, ఇక్కడే కొంతమంది భయపడతారు. నాకు 10 ఖాతాలు ఉన్నాయి. చింతించకండి. ఇప్పుడు దృష్టి పరిమాణం కంటే నాణ్యతపై ఉంది. ఇది సంఖ్యల ఆట కాదు. మీరు ఎవరో తెలుసుకోవడానికి ఇది ఒక పరీక్ష. ఈ కంపెనీలోకి అడుగుపెట్టినప్పుడు, మీరు మీ అత్యున్నతమైన, శుభ్రమైన వెర్షన్లో నడుస్తారు, స్ప్రెడ్షీట్గా కాదు. నేను ప్రతిచోటా వ్యాపించలేను. నేను ఒక వ్యక్తిని, నేను ఒక నా కుమార్తె. నా కుటుంబం, నా స్నేహితులు, నా పనివాళ్లు నన్ను కలిసినప్పుడు, వారికి ఇది ఐవి అని తెలుసు. మీరు నాతో మాట్లాడుతున్నట్లుగా, నేను ఏఐ క్లోన్ కాదు, ఇది నేను. నేను ప్రక్రియను విశ్వసిస్తాను. నేను నన్ను నమ్ముతాను. నేను ఖాతా సాధ్యమే మరియు నన్ను నమ్ము, దానిపై వ్యాపారం యొక్క భవిష్యత్తు నిర్మించబడింది. ఆ స్థలంపై, మీ కేవైసీ మీ స్థలం. మీరేనా? కాబట్టి ఊపిరి, అతిగా సంక్లిష్టంగా ఉండకండి. మీరు ఒక అందమైన, ధృవీకరించదగిన, నమ్మదగిన మానవుడు. ఒక పేరు, ఒక ఐడి, ఒక మీరు, అది విజయం యొక్క హృదయ స్పందనలు బూడిదతో. మరియు మనమందరం మా దరఖాస్తులను నింపాము, మేము వేచి ఉన్నాము. మరియు మనమందరం మమ్మల్ని అభినందించుకున్నాము. ఇప్పుడు మీ కేవైసీ మిమ్మల్ని సిగ్గుపడేలా చేస్తుంది ఎందుకంటే అది మీరే. కాబట్టి ఇది ఖాతాలను కలిగి ఉండటం గురించి కాదు, విశ్వసనీయత గురించి. మీ పేరు ముఖ్యం, మీ సమగ్రత ముఖ్యం, మీరు ఎవరు అనేది ముఖ్యం. అందరూ నాతో మాట్లాడుతున్నప్పుడు, అది నేనే అని తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి అది మీకోసం అలాగే ఉండనివ్వండి. చాలా ధన్యవాదాలు మరియు ఈ సందేశాన్ని వ్యాప్తి చేయండి. ఇది యూట్యూబ్ గిమ్మిక్ కాదు. ఇది సమాచారం ఎందుకంటే చాలా మంది వినడానికి వేచి ఉన్నారు మరియు వారు ఇక్కడ నుండి చిన్న ముక్కలుగా వింటున్నారు. నన్ను నమ్మండి, నేను క్రిస్, రెడ్, జూలీ, సుజీ చెప్పేది వింటాను. అది నాకు అవసరమైన సమాచారం, కాబట్టి నేను దానిని ఒక విధంగా తీసుకువస్తాను. మనమందరం దానిని అర్థం చేసుకోగలము మరియు శాంతిని కలిగి ఉండగలము. కాబట్టి దానిని పంచుకోండి మరియు ఈ నగరంలో మీరు వెళ్లి ఇతరులకు పంచుకోగలరని తెలుసుకోండి. సభ్యత్వాన్ని పొందండి.
మీకు వచ్చే మరిన్ని సమాచారం కోసం దయచేసి ఈ ట్యూబ్ యూట్యూబ్ ఛానల్కు ధన్యవాదాలు మరియు మీకు మంచి రోజు.